హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క కుండీలో నాటిన పింక్ జామ మొక్కకు చూడండి ఫ్లవరింగ్ అనే రావడం జరుగుతుంది. ఇది తెచ్చి అమెజాన్ ద్వారా బుక్ చేయడం జరిగింది. ఇది పింక్ కలర్లో దీని యొక్క కాయలు ఉండడం జరుగుతుంది. ఇది కుండీలో నాటిన 3 నెలలకే ఇప్పుడు చిన్న చిన్న మొగ్గలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను తీసుకున్న నిమ్మ జాతి మొక్క, దీని కాయలు చాలా పెద్దగా ఉంటాయి. దీన్ని ఎయిర్ లేయరింగ్ పద్ధతి ద్వారా నేను ఎయిర్లు రప్పించి తీసుకోవడం జరిగింది మొక్క నుండి. దీన్ని కూడా ఒక కుండీలో పెట్టడం జరిగింది. ఇప్పుడు 10 రోజులు అవుతుంది నాటడం. ఇది కొంచెం ఏనుకున్నదని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది చూడండి, ఇది పైనాపిల్ చెట్టు కూడా ఏర్లు అంటే నీటిలో పెట్టి ఏర్లు రప్పించి దీని కుండీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇది అల్లం మొక్కలను, అల్లం యొక్క కాండాలను పెట్టడం వల్ల అల్లం చూడండి ఎంత బాగా పెరుగుతుందో చూడండి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, నేను నాటిన పునాస మామిడి, ఇది గ్రాఫ్టెడ్ మొక్క. దీనికి చూడండి నాటిన ఒక 6 నెలల్లో చూడండి ఎంత పూత వస్తుంది. ఇప్పుడు ఇది ఆల్ టైమ్ మ్యాంగో అని కూడా అంటున్నారు దీన్ని. ఎందుకంటే ప్రతి కాలంలో పూత రావడం, కాయలు కాయడం, మళ్ళీ పూత రావడం, కాయలు కాయడం జరుగుతుంది. అంటే 3 కాలాల్లో కూడా దీనికి పూత వస్తుంది, కాయలు కాస్తుంది. దీనే పునాస మామిడి లేదా ఆల్ టైమ్ మ్యాంగో అంటున్నారు. చూడండి, ఇప్పుడు మామిడికాయలు అందరు పండ్లు పండే సీజన్లో ఇది ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. ఇది నూర్జహాన్ మామిడి రకానికి చెందింది. దీన్ని నేను అమెజాన్ ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ మొక్క యొక్క కాయలు 1-5 కేజీల వరకు ఉంటుందని యూట్యూబ్ ద్వారా నేను తెలుసుకున్నాను. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇంకొక మొక్క ఇలానే ఈ యొక్క మొక్క చూడండి, దీన్ని నేను ఎయిర్ లేయరింగ్ పద్ధతి ద్వారా పచ్చడి కోసం పుల్లగా ఉంటుందని ఒక మొక్క నుంచి ఏర్లు రప్పించి దీంట్లో నాటడం జరిగింది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇంకా పూత ఇక్కడ చిన్న పూత రావడం జరుగుతుంది. ఇది ఒక పునాస మామిడి. ఒకవేళ మీరు కూడా కుండీలల్లో మొక్కలు నాటేది ఉంటే మాకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.